అందరికీ నమస్కారం. ఈ భూమి మీద చావు లేని, చావు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ భూమి ఉన్నంత కాలం బతకగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు ఇది సాధ్యమా? విజయసాయిరెడ్డి ఈ భూమి మీద, ఈ భూమి ఉన్నంత కాలం బతకటానికి పుట్టిన మనిషా? ఈ భూమి ఉన్నంత కాలం, సూర్యచంద్రులు ఉన్నంత కాలం విజయసాయిరెడ్డి జీవించే ఉంటాడా? అతనికి చావు అనేదే లేదా? ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే, అతని కార్యాలయాల్లో, అతని నివాసంలో నిన్న ఈడీ సోదా నిర్వహించడం జరిగింది. కేవలం అతని ఇంట్లో, అతని ఆఫీసులు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్నటువంటి చాలామంది, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీగా, సీఎంఓగా పనిచేసిన వాళ్ళిద్దరి మీద కూడా వాళ్ళిద్దరి కార్యాలయాలు, ఇళ్లలో సోదా నిర్వహించారు. అలాగే లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి ఇల్లు కార్యాలయాలు సోదా నిర్వహించారు. అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో కూడా సోదా నిర్వహించారు. అలాగే విజయసాయిరెడ్డి ఇంట్లో కూడా సోదా నిర్వహించారు. విజయసాయిరెడ్డి గారికి కోపం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో ఈ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థుడిగా చూడట్లేదు, రాజకీయ శత్రువులుగా చూస్తున్నారని స్టేట్మెంట్ ఇస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 80 ఏళ్ళు ఇంకెంతకాలం బతుకుంటారు అన్నట్టుగా, సారీ టు సే, ఆయన అన్న మాటలు కొంచెం బాధ అనిపించాయి. అలానే మాట్లాడారు. సరే, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, ఆయన మరణం గురించి విజయసాయిరెడ్డి గారు మాట్లాడడం అనేది ఇవాళ కొత్త కాదు. వైసీపీలో ఉన్నప్పుడు అనేక మార్లు మాట్లాడారు. సరే, వైసీపీ స్క్రిప్ట్ చదివారేమో అనుకుందాం. కానీ ఇప్పుడేమైంది? ఆయన వైసీపీతో లేరుగా. వైసీపీ స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదుగా. అంటే ఆ స్క్రిప్ట్ చదివి ఆ కంటెంటే బుర్రకెక్కి ఇంకా అలాగే మాట్లాడుతున్నారా? అసలు ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారి నా మీద ఈడీ రైట్స్ చేపించారని ఇలా ఏదైనా కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేయటం, పొలిటికల్ విమర్శ చేయటం రాజకీయ నాయకులకి వెనతో పెట్టిన విద్య, అది చేయొచ్చు. కానీ ఈ మరణం అనేటువంటి మాట ఎందుకు వస్తుంది అసలు ఆయన నోటి నుంచి? అంటే చంద్రబాబు నాయుడు గారు బతకకూడదని విజయసాయిరెడ్డి ఏమైనా కోరుకుంటున్నారా? ఏంటిది అసలు? ఈ భాష ఏంటి? ఆయన అనేకసార్లు రాజ్యసభలో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి, అంటే పెద్దల సభలో ప్రాతినిధ్యం ఉన్న వ్యక్తి. ఎంత హుందాగా ఉండాలి, చదువుకున్నవాడు, చార్టెడ్ అకౌంటెంట్. ఆ భాష ఎలా ఉండాలి? సరే, వైసీపీలో ఉన్నప్పుడు అంటే ఆ భాష ఇక అలాగే ఉంటుంది, ఆ పార్టీలో ఉండాలంటే అలాగే ఉండాలి, అలాగే మాట్లాడాలి అనుకోవచ్చు. కానీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అంత ఎబ్బెట్టిగా మాట్లాడటం అంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఒక మాట అన్నారు, రాజకీయ ప్రత్యర్థులాగానే చూడాలి, శత్రువులాగా చూడొద్దని. మరి చంద్రబాబు నాయుడిని ప్రత్యర్థిని విమర్శించినట్టు విమర్శించాలి, కానీ శత్రువుని విమర్శించడం ఏంది? చంద్రబాబు నాయుడు గారు శత్రువు కాదు కదా, అలా విమర్శించడం ఏంటి? మరి మరణంతో లింక్ పెట్టి విమర్శించడం ఏంటి? ఇంకెంతకాలం బతుకుతాడు అనే మాట మాట్లాడటం ఏంటి? నిజానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అన్న మాటని కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుంటే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో తన రాజకీయ ప్రత్యర్థుల్లాగా చూడకుండా శత్రువులాగా చూసి హింసించే ప్రయత్నం చేశాడు కదా. వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశాడనేటువంటి నెపంతో ఆయన పుట్టినరోజు నాడే, అంటే రఘురామకృష్ణరాజు గారి పుట్టినరోజు నాడే ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేసి గుంటూరుకి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి దారుణంగా కొట్టి గుండెల మీద కూర్చొని, ఒక మనిషి గుండెల మీద గుద్దారు, హార్ట్ పేషెంట్ అనేటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఇప్పుడు ఆయన కేసు పెట్టారు, ఆ కేసు నడుస్తుంది. ఇది కదా హింసించడం అంటే. ఎవరైనా విజయసాయిరెడ్డిని అలా చేశారా? జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులాగా చూడలే, శత్రువులాగా చూశాడు. అది ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి చెప్పే ప్రయత్నం చేశాడు అసలు అలా చేయకూడదు, అలా చూడకూడదని? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఆయనగా జీవితాంతం జైల్లోనే ఉంటాడు, జైల్లోనే పోతాడు అని వైసీపీ నాయకులు మాట్లాడారు కదా. మరి రాజకీయ ప్రత్యర్థులాగే చూడాలి చంద్రబాబు నాయుడిని, మరి అలా ఇబ్బంది పెట్టకూడదు. ఆయన అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు తెలుగు నేల మీదని కనీసం విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్పుండాలిగా. విజయసాయిరెడ్డి చెప్పలేదా? చెప్పినా జగన్ వినలేదా? నేను కావాలంటే విజయసాయిరెడ్డి గారికి ఒక చిన్న ఉదాహరణ కూడా గుర్తు చేస్తాను. తారక రత్న గారు చనిపోయినప్పుడు, తారక రత్న గారు చంద్రబాబు నాయుడు గారికి బంధువు, అలాగే విజయసాయిరెడ్డి గారికి బంధువు. తారక రత్న భార్య విజయసాయిరెడ్డి గారికి మరదలు వరుస అవుతుంది. తారక రత్న గారు చనిపోయినప్పుడు విజయసాయిరెడ్డి గారు అక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని గౌరవంగా, మర్యాదపూర్వకంగా పలకరించారు, ఓ పద్ధతిగా మాట్లాడారు.
ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు కేవలం ఎంపీ, చంద్రబాబు నాయుడు గారేమో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అంత పెద్ద సీనియర్ నాయకుని విజయసాయి రెడ్డి గౌరవించాడు. ఆ గౌరవించిన పాపానికి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి ఫోన్ చేసి క్లాస్ పీకాడు కదా! మన రాజకీయ శత్రువును నువ్వు ఎట్ట పలకరిస్తావు, అతని పక్కన ఎలా నిలబడతావు అని అన్నాడు కదా! తప్పేంటి? అది ఒక చావు కార్యక్రమం, అక్కడ కలిసాము. ఒక ప్రైవేట్ కార్యక్రమం కాడ కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించడం తప్పేంటి? చంద్రబాబు నాయుడు గారు ఏమి శత్రువు కాదు కదా! రాజకీయ ప్రత్యర్థి మాత్రమే కదా! అని ఆ రోజు జగన్‌కి విజయసాయి రెడ్డి ఎందుకు చెప్పలేకపోయాడు? ఆ తర్వాతే కదా విజయసాయి రెడ్డి ప్రయారిటీ పార్టీలో తగ్గుతూ వచ్చింది. కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎంపీ కాబట్టి వైసీపీ ఎంపీలతో కూడా సంబంధాలున్నాయి. సో, ఢిల్లీలో తన సహచర ఎంపీలకి ఏదో పార్టీ ఇస్తే, ఆ పార్టీకి అటెండ్ అయినందుకు బాలశౌరికి జగన్మోహన్ రెడ్డి క్లాస్ బీకాడుగా. నీకు టికెట్ ఇవ్వను పో అన్నాడుగా. లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అదేగా. కేవలం రేవంత్ రెడ్డితో భేటీ అయినందుకు, అంటే అతను ఇచ్చిన పార్టీకి వెళ్ళినందుకు ఎంపీ టికెట్ ఇవ్వనన్నాడు జగన్మోహన్ రెడ్డి. చివరికి వాళ్ళు పార్టీలు మారి, బాలశౌరి ఏమో జనసేనలో మారాడు, కృష్ణదేవరాయలేమో టీడీపీలోకి మారి ఎంపీలు గెలిచారు. మరి అప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వేరు, శత్రువులు వేరు. రేవంత్ రెడ్డి మనకేమీ రాజకీయ శత్రువు కాదు కదా, ఈవెన్ దో రాజకీయ ప్రత్యర్థి కూడా కాదు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏమి. ఎందుకంటే ఆయన ఏమి ఏపీ రాష్ట్రంలో కాదు రేవంత్ రెడ్డి రాజకీయం నడిచేది అని ఆ రోజే జగన్కి చెప్పాల్సిందిగా. మరి ఆ రోజు లేవన్నోరు ఈ రోజు ఎందుకు లేస్తుంది? సరే పోనీ విజయసాయి రెడ్డి కామెంట్స్ నిజం అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారే ఈడీ రైట్స్ చేపించే అవకాశం ఉంటే ఎందుకు విజయసాయి రెడ్డి ఇంట్లో చేపిస్తాడు? డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చేపిస్తాడు. చంద్రబాబు నాయుడే ఇన్ఫ్లుయెన్స్ చేసి కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈడీ రైట్స్ చేపించే కాడికైతే బెంగళూరు ప్యాలెస్లోనూ, తాడేపల్లి ప్యాలెస్లోనూ రైట్స్ జరుగుతాయి. విజయసాయి రెడ్డి ఇంట్లో కాదు జరిగేది. ఇప్పుడు టీడీపీ కార్యకర్తల బాధ ఏంది? ఎన్డీఏ కూటమి టీడీపీ ఎంపీల మీద ఆధారపడి ఉన్న జగన్ అరెస్ట్ జరగట్లేదేంటి? జగన్ దాకా లిక్కర్ కేసు వెళ్ళట్లేదేంటి? అంతిమ లబ్ధిదారు ఆయన ఏం చెప్తారు, బిగ్ బాస్ ఆయన ఏం చెప్తారు, కేసు ఆయన దాకా తీసుకెళ్లరేంటి అని టీడీపీ కార్యకర్తలు ఏం బాధపడిపోతున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి విజయసాయి రెడ్డినో లేదో వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నట్టుగా విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈడీని, సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కనుక ముందుకు తీసుకెళ్లారనుకుంటే, ఆ మరుక్షణం జగన్మోహన్ రెడ్డి జైల్లోనే ఉంటాడు కదా. ఆ మరుక్షణం జగన్మోహన్ రెడ్డి మీద కాసిన కేసులు ఉన్నాయా? వైఎస్ వివేకా కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి జైల్లోనే ఉంటాడు కదా. వైఎస్ వివేకా కేసు జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చి ఉండేది కదా. వైఎస్ జగన్ని, వైఎస్ భారతి గారిని కూడా విచారించేదాకా వచ్చి ఉండేది కదా. వ్యవస్థనే చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకుంటే. అలా జరగట్లేదని టీడీపీ కార్యకర్తలు ఒకే బాధపడుతూ ఉంటారు వాళ్ళు. అలా జరుగుతుందని ఏదో విజయసాయి రెడ్డి చెప్తా ఉంటాడు. అలా జరిగితే అసలు విజయసాయి రెడ్డి ఇంటి మీద ఈడీ రైట్స్ జరిపించాలి అవసరమే ఉంది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద జరిపితే చంద్రబాబు నాయుడికి రాజకీయ ప్రత్యర్థి జగన్ తప్ప విజయసాయి రెడ్డి కాదుగా. సో ఏదేమైనా విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు అవి ఎలా తీసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళకి ఆలోచించుకోవాలి. మీ కామెంట్ని కూడా ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఇవాళ కొత్తగా కాదు, చంద్రబాబు నాయుడు గారి మరణం గురించి, లేదో ఆయన బతికే రోజుల గురించి, ఆయన వయసు గురించి, ఆయన ముసలితనం గురించి, ఇప్పుడు ఏమన్నా విజయసాయి రెడ్డి గారు యంగా చంద్రబాబు నాయుడు గారి ముసలితనం గురించి మాట్లాడడానికి. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ళ వయసులో ఎంత ధీటుగా, ఎంత ధైర్యంగా, ఎంత జనంలోకి వెళ్ళి పనిచేస్తున్నారు, రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు అయి ఉండి ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు, ఎంత ధైర్యంగా జనంలోకి వెళ్ళగలుగుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యువకుడా, చంద్రబాబు నాయుడు యువకుడా? ఒకవేళ నిజంగా వయసు రీత్యా జగన్మోహన్ రెడ్డి యువకుడు అనుకుంటే, ఎవరు ఎక్కువ గంటలు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయగలుగుతున్నారు, ఎవరు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నారు, ఎవరు ఎక్కువగా ప్రజలతో ఇంటరాక్ట్ కాగలుగుతున్నారు, ఎవరి పనితీరు ఏ రకంగా ఉంది, ఒకసారి బేరీ చేయండి విజయసాయి రెడ్డి గారు. సరే మీతో బేరీ చేసుకోవద్దు, మీరు సరిపోరు. ఒకవేళ మీ పార్టీ నాయకుడు కూడా సరిపోడు, జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోడు. ఒకవేళ బేరీ చేసుకొని మీరే ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. మీ కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి.